ఇక నేటి విశేషం ఏకాదశి. ఇది మనకు ఉన్నటువంటి తిథుల్లోకెల్లా తిథి రాజమని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ ఏకాదశి నాడు చేసేటటువంటి ఏ కొద్దిపాటి సాధన అయినా సరే మనకి చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని అందజేస్తుంది. ఏకాదశి అనేటటువంటి పేరు ఎలా వచ్చింది అన్న విషయాన్ని కనుక మనం గమనిస్తే ప్రతివాడు కూడా ఇంద్రియాలకు బద్ధుడయ్యే నడుస్తాడు. ఈ ఇంద్రియాలు ప్రధానంగా 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 11వది మనస్సు. మనం మంచి చేసినా చెడు చేసినా ఈ ఇంద్రియాలను అనుసరించి చేస్తాం. ప్రధానంగా మనసుని అనుసరించి చేస్తాం. అందుకే మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో అని మన మనస్సుతోనే ఏ పనైనా మనం మనస్సు చెప్పినట్టుగానే మనం చేస్తాం. ఎందుకంటే మన వాళ్ళు కొంతమంది అంటుంటారు, ఈ పని చేయడానికి నా మనస్సు చాలా ఉత్సాహాన్ని ఇచ్చిందండి, లేదా ఈ పని చేయడానికి నా మనస్సు అంగీకరించలేదండి, లేదా నా మనస్సు చంపుకొని చేశానండి, లేదా మనస్ఫూర్తిగా చేశానండి, ఇలా అంటూ ఉంటారు. అంటే మనస్సుకు అంత ప్రాధాన్యత ఉన్నది. అందుకే పరమాత్మ కూడా భగవద్గీతలో ఇంద్రియాణం మనస్యోహం అని చెప్పాడు. అసలు ఏమిటండి ఈ మనస్సు? ఇదేదైనా శరీరంలో మన హ్యూమన్ బాడీలో ఒక ఆర్గాన్ అంటే కాదు. ఈ ప్రపంచం మొత్తాన్ని భగవంతుడు కంటికి కనపడకుండా ఏ విధంగా అయితే ఆయన నడిపిస్తున్నాడో అలాగే మనస్సు అనేది కూడా మనిషి దేహంలో కనపడకుండా మనిషిని నడిపిస్తూ ఉన్నది. అది మనస్సు యొక్క విశేషం. ఇంతేకాకుండా మనం చేసేటటువంటి పాపాలన్నీ ఎలా చేస్తామంటే కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ అని చెప్తారు. ఈ ఇంద్రియాలతోనే మనం అనేకమైనటువంటి పాపాలన్నీ కూడా చేస్తూ ఉంటాం. అట్లాగే మనలో ఉన్నటువంటి కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా భగవంతుడికే మనం సమర్పణ చేయాలి. భగవంతుడి యొక్క సేవకే మనం వినియోగించాలి. అందుకే పోతనామాచులు వారు ఒక మాట అంటారు, చేతులారంగ శివుని పూజింపడేమి, నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేమి, దయయు సత్యంబులోనుగా తలుపడేమి, కలుగనేటికి తల్లుల కడుపు చేటు. ఎవరైతే చేతులారంగా శివుని పూజ చేస్తారో చెయ్యాలి ఆ విధంగా. నోరు నవ్వంగా హరికీర్తి నుడువడేమి, ఆశోషయ కేశవ కీర్తనం అంటారు. ఆ విధంగా ఆ భగవంతుడిని కీర్తించాలి. దయయు సత్యంబులోనుగా తలుపడేమి, దయ సత్యము ఈ రెండు ప్రధానంగా ఉండి నడుచుకోవాలి. ఇవి లేనటువంటి వాడు కలుగనేటికి తల్లుల కడుపు చేటు. ఎందుకండి ఇటువంటి వాడు పుట్టి ప్రయోజనం ఏముందండి? వీళ్ళ జనాభా లెక్క కోసం పుట్టినవాడే తప్ప జనార్దనుడి లెక్క కోసం పుట్టినవాడు కాదు అని భాగవతంలో పోతనామాత్యుడు అంటాడు. అట్లాగే కులశేఖరాల్ వారు కూడా ఆ ముకుందమాలలో చెప్తారు, జిహ్వే కీర్తయ కేశవం పురరిపో చేతో భజ, పాణిత్వంతు సమర్చయ అచ్యుత కథా శ్రోత్రద్వయం త్వం శృణు. జిహ్వే కీర్తయ కేశవం, భగవంతుడి యొక్క నామాన్ని నిరంతరం కూడా పలుకుతూ ఉండాలి. చేతో భజ, మనస్సు చేత భగవంతుడిని భజించాలి. ఆయన యొక్క గుణవైభవాన్ని కీర్తిస్తూ ఉండాలి, మనస్సులో స్మరిస్తూ ఉండాలి. ఎప్పుడూ కూడా మనస్సులో మాధవుడి యొక్క భావన, మాధవుడి యొక్క నామమే మననం చేసుకుంటూ ఉండాలి. పాణిత్వంతో సమర్చయ అంటే ఈ 2 చేతులతో కూడా ఆ పాణిద్వయంతో భగవంతుడినే మనం అర్చన చేయాలి. ఏ పని చేసినా కూడా భగవంతుడి భావన చేస్తున్నట్టు, భగవంతుడి యొక్క అర్చన చేస్తున్నట్టుగానే మనం భావన చేయాలి. అందుకే శంకర భగవత్పాదుల వారు కూడా అంటారు, ఆత్మాత్వం గిరిజామతి సహచరం ప్రాణం శరీరం గృహం పూజాతే భోగ విషయో నిద్రా సమాధి స్థితి అని వేసేటటువంటి ప్రతి అడుగు కూడా భగవంతుడి వైపే వేస్తున్నాను. తన చుట్టూ తాను తిరుగుతున్నప్పుడు కూడా భగవంతుడి చుట్టే తిరుగుతున్నాను. చేసేటటువంటి ప్రతి పని కూడా భగవదారాధనే అనే భావన పొందమని శంకర భగవత్పాదుల వారు చెప్తారు. అచ్యుత కథా శ్రోత్రద్వయం త్వం శృణు. భగవంతుడి యొక్క గుణవైభవ విశేషాలను మనకి ఇచ్చినటువంటి 2 చెవులతో నిరంతరం కూడా వింటూ ఉండాలి. అప్పుడే జన్మ తరిస్తుంది అని మనకి పెద్దలు చెప్తారు. ఇంతేకాకుండా ముకుందమాలలో కులశేఖరాల్ వాళ్ళు అంటారు, బద్ధేనాంజరణ నతేన శిరస గాత్రై సర్వమోద్గమై కంఠేన స్వర్గద్గదైనైనే మోద్గీర్ణ భాష్పాంబున నిత్యం త్వచ్చరణారవిందయగణం ధ్యానామృతాస్వాదినం అస్మాకం సరసీరుహాక్ష సతతం సంపద్యతాం జీవితం అంటారు. ఓ భగవంతుడా, నేను అనేకమైనటువంటి ప్రయాసలన్నీ పడుతూ ఉంటానయ్యా, ఇవన్నీ కాదు. జిహ్వే కీర్తయ కేశవం, ఎప్పుడైతే నీకోసం బద్ధేనాంజలిన, ఎప్పుడైతే నీకోసం నమస్కారం చేస్తానో, నతేన శిరస్సు వంచి ఉంచుతానో, గాత్రై సర్వమోద్గమై నీకోసం నామం చెబుతూ ఉంటే నీ నామంలో ఉన్నటువంటి ఆ రుచిని నేను ఆస్వాదించేటప్పుడు నా గాత్రం గద్గదమవుతుందో. ఎందుకంటే పిబరే రామరసం జనన మరణ భయ శోక విదూరం అంటారు మన సదాశివ బ్రహ్మేంద్ర యోగి గారు. అటువంటి ఆ భగవన్నామ సుధారస పానాన్ని చేసేటప్పుడు ఎప్పుడైతే గాత్రం గద్గదమవుతుందో
కంఠేన స్వర గద్గదైన నైనే మోద్గీర్ణ భాష్పాంబున, ఎప్పుడైతే నా శరీరం అంతా వణికిపోతూ నా కనుల వెంట ఆ యొక్క అశ్రుధార ఆనందంతో వస్తూ ఉంటుందో, నిత్యం త్వచ్చరణారవింద యుగణం ధ్యానామృతాస్వాదినం, ఎప్పుడు కూడా నీ పాదాల యందు మనస్సు కలిగి ఆ ధ్యానం అనేటటువంటి అమృతాన్ని నేను శ్రవిస్తూ ఉంటే, అస్మాకం సరసీరుహాక్షసతం సంపద్యతాం జీవితం, ఓ పరమాత్మ నీ యొక్క ఆ పుండరీకముల వంటి పద్మ దళముల వంటి నేత్రములు కలిగినటువంటి నీ సేవలోనే నా జీవితం అంతా తరిస్తుందయ్యా అని అంటారు. అటువంటి విశేషమైనటువంటి ఏకాదశి ఈరోజు మన దేహము మన జన్మ తరించేటటువంటి రోజు. ఏకాదశి అనగానే మనకి ప్రధానంగా గుర్తొచ్చేటటువంటి విషయం ఏమిటంటే ఉపవాసం. ఈ ఉపవాసం అంటే ఎంత విశేషం అంటే, ఉపవాసం నిరాహార అని ఒక మాట వస్తుంది. అంటే ఆహారాన్ని ఈరోజు పరిత్యజించడం ఒకటి విశేషం. రెండవది ఏమిటంటే ఉపసమీప్యతే ఇది వాసః ఉపవాసః. నిత్యం కూడా మనం సంసార సాగరంలో బ్రతుకు వెతుకులాటలో జీవన పోరాటంలో గడుపుతూ ఉంటాం కాబట్టి, ఒక్కరోజైనా సరే భగవంతుడికి మరింత చేరువుగా సమీపించి దగ్గరగా గడపడం ఏదైతే ఉన్నదో దీన్నే ఉపవాసం అంటారు. ఇక నిరాహారంగా ఉండటం అనేటటువంటి విషయానికి వస్తే, మన సంప్రదాయాల్లో ఏ పద్ధతిని ఏ ఆచారాన్ని ఏర్పాటు చేసినా దాని వెనకాల చాలా బహుముఖమైనటువంటి ప్రయోజనాలు మనకుంటాయి. అటువంటి వాటిల్లో లంకణం పరమౌషధం అని ఆయుర్వేదం చెబుతున్నటువంటి మాట. ప్రతి 15 రోజులకు ఒక్కసారి గనక ఉపవాసం కనుక చేసినట్లయితే శరీరంలో ఉన్నటువంటి ఆ సెల్స్ మధ్య ఏర్పడేటటువంటి వ్యాక్యూమ్ ఏదైతే ఉన్నదో అది ఫుల్ఫిల్ అయ్యి బాడీ సెల్ఫ్ క్లీన్జింగ్ అంటే తనని తాను ఆ ఓవర్ ఆయిలింగ్ చేసుకుని శరీరంలో ఉన్నటువంటి లోపాలన్నింటినీ కూడా సవరింపజేసుకుంటుంది అని మాలిక్యులర్ బయాలజీకి సంబంధించినటువంటి పరిశోధకులు చెప్పడం జరుగుతుంది. విదేశాల్లో కూడా ఇప్పటికీ ప్రతి 15 రోజులకు ఒకసారి వాళ్ళు ఉపవాసాన్ని చేస్తూ ఉంటారు. ఇప్పుడు కోట్లు ఖర్చు పెట్టి అనేక మంది విద్యావేత్తలు రాత్రింబవళ్ళు పరిశోధన చేసి వాళ్ళు ఇప్పుడు కనిపెడితే, మన వేద ధర్మంలో మన సనాతన ధర్మంలో మన సంప్రదాయంలో ప్రతి 15 రోజులకు ఒకసారి ఉపవాసం చేయమని ఎప్పుడో చెప్పారు. ఇది మన వేద ధర్మం యొక్క గొప్పదనం, మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఔన్నత్యం ఔదార్యం, మనందరి సుకృతం ఇది. కాబట్టి ఈ ఏకాదశి నాడు ఉపవాస దీక్షను చేసి భగవంతుడికి ఉపసమీప్యతే దివాసః అని చెప్పాం కాబట్టి భగవంతుడి వైపు ఇంకొంచెం దగ్గరగా మనం అడుగులు వేసి పరమాత్మ యొక్క దివ్యనామ స్మరణతో మనందరం కూడా తరించాలని, పరమాత్మ యొక్క దివ్యానుగ్రహం మనందరికీ పరిపూర్ణంగా లభించాలని నారాయణ నామంతో స్వస్తి.